ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. మన ఊర్లో ఒక రోడ్డు ఉంటుంది. 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది. అదే గుంత, అదే దుమ్ము. ఆ రోడ్డు వేస్తానని ప్రామిస్ చేసిన సర్పంచ్ గెలిచాడు. 5 ఏళ్ళు అయిపోయింది. రోడ్డు మారలేదు కానీ సర్పంచ్‌కి మాత్రం కొత్త టయోటా ఫార్చునర్ వచ్చింది. ఆయన అడిగితే చెప్పే సమాధానం ఏంటో తెలుసా? స్కీమ్ ఫండ్స్ డిలే అయ్యాయని. కానీ విచిత్రం ఏంటంటే రోడ్డు వేయడానికి ఫండ్స్ డిలే అయ్యాయి కానీ ఆ ఫార్చునర్ కార్ కొనడానికి మాత్రం ఫండ్స్ డిలే అవ్వలేదు. ఇది కేవలం మీ ఊరి కథ కాదు. ఇండియాలో ఉన్న 2.5 లక్షల పంచాయతీల్లో కనిపిస్తున్న ఒక భయంకరమైన నిజం. ఒకప్పుడు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒక మాట అన్నారు. ఢిల్లీ నుండి ₹1 పంపిస్తే గ్రామానికి చేరేసరికి అది కేవలం 15 పైసలు మాత్రమే అవుతుంది అని. 40 ఏళ్ళు గడిచాయి, డిజిటల్ ఇండియా వచ్చింది. కానీ పరిస్థితి మారిందా అంటే లేదు. నిపుణుల అంచనా ప్రకారం ఈ రోజు కూడా మీరు కట్టే ₹100 ట్యాక్స్‌లో మీ ఊరికి నిజమైన పని కోసం చేరుతుంది కేవలం ₹40-60 మాత్రమే. మరి మిగతా 40 ఎటు పోతుంది? ఆ మిగిలిన డబ్బు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, పొలిటికల్ కమిషన్లు మరియు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తుంది. మీ ఊరు రోడ్డు మీద గుంతలు పడడం అంటే ఎవరో ఒక నాయకుడి ఇంట్లో ఒక కొత్త విలాసవంతమైన వస్తువు కొన్నారని అర్థం. మీ ట్యాక్స్ మనీ మీ అభివృద్ధికి కాకుండా ఎవరికో పెట్టుబడిలాగా మారిపోతుంది. నవంబర్ 2024 స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రాల్లో తమ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల వేల కోట్ల నిధులు ఆగిపోతున్నాయని లేదా దారి మళ్ళిపోతున్నాయని అంటున్నారు. అంటే ప్లాన్ లేదని సాకు చెప్పి వచ్చిన డబ్బుని ఇంకెక్కడికో మళ్ళిస్తున్నారు. మనం కట్టే ప్రతి రూపాయి వెనుక మన చెమట ఉంది, మన శ్రమ ఉంది. కానీ ఆ రూపాయి మీ ఊరి మురికి కాలువను బాగు చేయలేకపోతుంది. అదే రూపాయి ఒక ఏసీ గదిలో కూర్చున్న అధికారికి, ఒక ఫార్చునర్ కార్‌లో తిరిగే నాయకుడికి విలాసాన్ని ఇస్తుంది. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఆ ₹40 మిస్టరీ ఏంటి? అసలు ఈ దోపిడీ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎలా సాగుతుందో తెలుసుకుందాం రండి. పదవి అంటే అది కేవలం ఒక అధికారం కాదు. అది ఒక పెద్ద బాధ్యత. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ చిక్ ఉంది. ఒక సర్పంచ్ ఎలక్షన్‌లో వెళ్ళాలంటే గ్రౌండ్ లెవెల్‌లో లక్షల ఖర్చు అవుతుంది. కానీ ఆయనకి వచ్చే గౌరవ వేతనం మాత్రం చాలా తక్కువ. ఈ ఆర్థిక ఇంబాలెన్స్ వల్లే చాలా చోట్ల కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఊర్లో రోడ్ రిపేర్ కోసం 5 లక్షలు బడ్జెట్ కేటాయించబడింది అనుకుందాం. ఇక్కడ పని నాణ్యతలో రాజీ పడినా లేదా అనవసరమైన అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు చూపించినా ఆ 5 లక్షలు దాదాపు 30-40% నిధులు అసలు పనికి కాకుండా ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. సీఏజీ తన రిపోర్ట్స్‌లో రూరల్ ఫండ్స్ వినియోగంపై తరచుగా చేసే అబ్జర్వేషన్ ఇది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల విషయానికి వస్తే ఎంపీఎల్ఏడీస్ కింద ఏడాదికి 5 కోట్లు వస్తాయి. అంటే 543 మంది ఎంపీలకు కలిపి ఏడాదికి దాదాపు 2715 కోట్లు మన అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నిధులు ఖచ్చితంగా అవసరమైన పనులకు వెళ్తున్నాయా? లేదా ఇతర రాజకీయ అవసరాలకు వాడుతున్నారా అనేదే ఒక పెద్ద ప్రశ్న. సీఏజీ ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని సందర్భాల్లో ఈ నిధులు అనర్హులైన సంస్థలకు లేదా పూర్తి కాని పనులకు కేటాయించబడుతున్నాయని చెప్తున్నారు. మరి దీన్ని ఆపాల్సిన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇక్కడే పొలిటికల్ బ్యూరోక్రాటిక్స్ నెక్సస్ పనిచేస్తుంది. ఆ ఆఫీసర్ చాలా నిక్కచ్చిగా రూల్స్ ఫాలో అయ్యి నిధుల వినియోగాన్ని అడ్డుకుంటే ఆయన తరచుగా ట్రాన్స్ఫర్లకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సిస్టంలో ఒక రకమైన భయం లేదా సయోధ్య ఏర్పడుతుంది. ఇది ఒక వ్యక్తి వల్ల జరిగేది కాదు. ఇది మన అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్‌లో ఉన్న ఒక లూప్. ఈ లూప్‌ని మనం ప్రశ్నించడం అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు. మన ప్రజాస్వామ్యాన్ని మరింత పారదర్శకంగా మార్చమని అడగడం. ప్రశ్నించడం మన బాధ్యత. పారదర్శకత మన హక్కు. ఈ నిధుల సమస్య కేవలం పల్లెటూర్లకే పరిమితం అనుకుంటే పొరపాటు. మీ నగరాల్లో, మీ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి. మన దేశంలో దాదాపు 4000కు పైగా టౌన్స్ మరియు సిటీలు ఉన్నాయి. మున్సిపల్ బడ్జెట్ అంటే రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ మరియు వాటర్ సప్లై కోసం కేటాయించే కోట్లాది రూపాయల నిధులు. కానీ మనం రోజు చూసే గుంతలు, పొంగిపోయిన డ్రైనేజీలు మాత్రం మారవు. అసలు ఈ బడ్జెట్ ఏమవుతుంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఒక ముఖ్యమైన పదం కార్టిలైజేషన్. ప్రభుత్వం ఏదైనా పని కోసం టెండర్లు పిలిచినప్పుడు అక్కడ పోటీ ఉండాలి కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే కొందరు కాంట్రాక్టర్లు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ టెండర్ని ఎవరికి రావాలో ముందే నిర్ణయించుకుంటారు. దీనివల్ల టెండర్ ప్రక్రియలో నిజమైన పోటీ ఉండదు. పోటీ లేనప్పుడు నాణ్యత అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. తక్కువ నాణ్యతతో పనులు చేసినా ప్రశ్నించేవారు ఉండరు. ఇదిగో ఈ విదేశీ ఉదాహరణ చూడండి ఒకసారి. ఎస్టోనియా లాంటి చిన్న దేశం తన ప్రభుత్వ వ్యయాలన్నింటినీ ఆన్లైన్లో ఉంచి డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని దాదాపు 70% తగ్గించింది. మన దగ్గర కూడా ఈగ్రామ్ స్వరాజ్ మరియు పీఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి పోర్టల్స్ ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ పోర్టల్స్లో డేటా పూర్తి స్థాయిలో ఉండట్లేదు. ఒక సామాన్యుడు వెళ్ళి తన ఏరియాలో రోడ్డుకి రిపేర్కి ఎంత ఖర్చు అవుతుందో చూద్దామంటే అక్కడ స్పష్టమైన వివరాలు దొరకవు. ఎందుకంటే పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ పెరిగితే బాధ్యత కూడా పెరుగుతుంది. బాధ్యత పెరిగినప్పుడు ప్రశ్నించే గొంతులు ఎక్కువవుతాయి. మనం ఇక్కడ ఎవరినో నిందించడం లేదు. ఉన్న సిస్టమ్‌ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుకుంటున్నాం. మన ట్యాక్స్ మనీ ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకోవడం మన హక్కు. దాన్ని కరెక్ట్‌గా ఖర్చు అయ్యేలా చూడటం మన బాధ్యత. చివరగా ఒక మాట. మన ట్యాక్స్ మనీ మన ప్రాణం లాంటిది. మనం కట్టే ప్రతి పైసా వెనుక ఒక సామాన్యుడి కష్టం ఉంది.
రైతుకు అందాల్సిన సహాయం సకాలంలో అందకపోయినా, మధ్యతరగతి వాడికి మెరుగైన వైద్యం భారం అవుతున్నా, అదే వ్యవస్థలో కొన్ని చోట్ల నిధులు మాత్రం దారి మళ్లిపోతున్నాయి. ఇది ఎవరినో నిందించడానికి చెబుతున్న మాట కాదు. వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని గుర్తు చేస్తున్న హెచ్చరిక. మన దగ్గర ఒక గొప్ప ప్రజాస్వామ్య ఆయుధం ఉంది. అదే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. కేవలం ఒక రూ. 10 పోస్టల్ ఆర్డర్‌తో మీ పంచాయతీలో జరిగిన పనుల వివరాలు, మీ ఎమ్మెల్యేల ఫండ్స్ ఎలా ఖర్చయ్యాయో అనే విషయాలు అడిగే హక్కు మీకు ఉంది. సమాచారాన్ని అడగడం అంటే వ్యవస్థను ఇబ్బంది పెట్టడం కాదు, వ్యవస్థలో భాగస్వామ్యం అవ్వడం. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి ప్రశ్నిస్తే అది ఒక ప్రయత్నం మాత్రమే. కానీ మనం అందరం కలిసి బాధ్యతగా అడిగితే అది వ్యవస్థ మార్పు, అంటే సిస్టమ్ చేంజ్ అవుతుంది. ప్రభుత్వ పోర్టల్స్ని గమనించండి, పనుల నాణ్యత చూడండి. మనం ఎంత పారదర్శకతను కోరుకుంటే మన అభివృద్ధి అంత వేగంగా జరుగుతుంది. ఆలోచించండి, ఎందుకంటే మార్పు మన నుండి మొదలవ్వాలి. ఈ వీడియో మీకు కనువిప్పు కలిగించిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ మనోజ్. ఇది మైండ్ ద గ్యాప్. జై హింద్.